ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనెటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్. ఇవాళ మనం ఏంటంటే పిల్లలకి జింక్ అన్నది ఎంతవరకు వాళ్ళకి అవసరము, అది ఏ సందర్భాల్లో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అని ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. జింక్ అన్నది చాలా ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రియంట్. అంటే మనకి ఎలాగైతే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, ఇంకా విటమిన్స్ ఎలాగైతే బాడీకి అయితే అవసరం అవుతాయో దాంట్లో ఒక ఇంపార్టెంట్ మినరల్ అన్నది జింక్. దీన్ని మనం మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. అంటే చాలా తక్కువ అమౌంట్స్లో మనకి బాడీకి అవసరం అవుతుంది, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నమాట. అది జింక్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బాడీ ఎదుగుదలకి, అంటే ప్రోటీన్ సింథసిస్కి, సెల్ మెటబాలిజంకి, ఇంకోటి హార్మోన్స్, అంటే బాడీలో ఉన్న ఎంజైమ్స్, హార్మోన్స్ సింథసిస్కి, వీటన్నిటికీ కూడా అది ఇంపార్టెంట్. ఇంకోటి అంటే ఇమ్యూనిటీకి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే రోగ నిరోధక శక్తికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో జింక్ అన్నది ఒక చిన్న అమౌంట్లో ఎవ్రీడే మన బాడీలో ఉండాలి. అది తక్కువ అవ్వడం వల్ల పిల్లల ఎదుగుదల, ఇంకోటి ఇమ్యూనిటీ, ఇలాంటివన్నీ కూడా తగ్గి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్, ఇంకా హైట్, వెయిట్ కూడా తక్కువ అవే ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా జింక్ డెఫిషియన్సీ అయితే రాదు. అంటే యూజువల్గా అన్ని రకాలైన ప్రాపర్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళకి అయితే ఏ విధంగా జింక్ డెఫిషియన్సీ అది రాదు. ఎందుకంటే ఇది జింక్ అన్నది ఆల్ వెజిటేబుల్స్లోని ప్లస్ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో అన్నిట్లో ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లలు, అంటే న్యూబార్న్ బేబీస్కి, ఇంకోటి అంటే ఎస్పెషలీ ప్రిమెచ్యూర్ బేబీస్కి జింక్ అన్నది బాడీలో తక్కువ ఉండొచ్చు. సో వాళ్ళకి కొన్నాళ్ళ వరకు, అరౌండ్ 4 to 6 months వరకు జింక్ అన్నది సప్లిమెంట్ చేయడం అన్నది మంచిది అన్నమాట. అరౌండ్ 2 to 3 milligrams ఎవ్రీడే అన్నమాట. కొన్ని ఎవరైతే ప్రాపర్గా వాళ్ళకి న్యూట్రిషన్ ఉండదో, అండ్ ఇంకోటి వాళ్ళు హైట్, వెయిట్ తక్కువ ఉంటుందో, అట్లాంటి వాళ్ళు ఎవరికైతే ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయో అట్లాంటి పిల్లలు కూడా జింక్ ఇవ్వడం అన్నది మంచిది. దానివల్ల అది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తుంది అన్నమాట. ఇంకా ఎస్పెషలీ ఏ పిల్లలకైతే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయో, అంటే ఎవరికైతే అక్యూట్ డయేరియా ఉంటుందో అట్లాంటి వాళ్ళకి మనం కానీ జింక్ కానీ ఇస్తే, అంటే ఓఆర్ఎస్తో పాటు ఇంకా ప్రోబయాటిక్స్తో పాటు మనం జింక్ అని ఇస్తే లూజ్ మోషన్స్ అన్నవి కొద్దిగా తొందరగా కంట్రోల్ అవుతాయి, అండ్ తను ఇన్ఫెక్షన్ నుంచి తొందరగా కోలుకునే ఛాన్స్ ఉంటుంది. సో జింక్ అన్నది లూజ్ మోషన్స్, అక్యూట్ డయేరియాలో కూడా మనం వాడతాం అన్నమాట. సో జింక్ అన్నది డెఫినెట్లీ ఒక ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్ అన్నమాట. కానీ యూజువల్గా జనరల్గా మనం తీసుకోని అవసరం లేదు. కానీ కొంతమంది పిల్లలకి ఎవరైతే మ్యాల్నరిష్డ్ ఉంటారో, ఎవరికైతే రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో, ప్రీమెచ్యూర్ బేబీస్కి, ఇంకోటి లూజ్ మోషన్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ జింక్ సప్లిమెంటేషన్ ఇస్తే మంచిది. థ్యాంక్ యూ.